మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎట్టకేలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో మొత్తం 36 కౌన్సిలర్లకు గాను 32 మంది కౌన్సిలర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్సీలు కలిసి వైస్ చైర్మన్ గా మారునేని వెంకన్నకు చేతులెత్తి తీర్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కాకముందే మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం కోసం ఫిబ్రవరి 12న మెజారిటీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ను కోరారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ అలివేలు మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం ఎన్నికైంది. మహబూబాబాద్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ గా శాసనం ద్వారా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని మరియు ఒక వ్యక్తికి గాని ఒక వర్గానికి గాని పక్షపాతంగా వ్యవహరించనని దైవసాక్షిగా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ముందు పోకే अंदर बिस्किट बिकता ఈ సందర్భంగా ఆర్డీఓ అలివేలు మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని, 1వ వార్డు కౌన్సిలర్ బెన్నం లక్ష్మారెడ్డి మార్నేని వెంకన్నను ప్రతిపాదించగా 29వ వార్డు కౌన్సిలర్ సూర్నపు సోమయ్య బలపరిచారు. 34 మంది సభ్యులు చేతులు ఎత్తడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. దీంతో వెంకన్నను అధికారికంగా ప్రకటించి ప్రమాణం చేయించామని ఆర్డీఓ అలివేలు తెలిపారు. శ్రీ మార్నేని వెంకన్న గారిని వన్నెం లక్ష్మారెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. బలపరిచినటువంటి వ్యక్తి సూర్నపు సోమయ్య గారు. వీరు ఒక్కరే పోటీలో ఉన్నందున ఇది ఏకగ్రీవంగా ఎలక్ట్ అయినట్టుగా ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికల్లో కమిషనర్ రవీందర్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. శ్రీ న్యూస్.